అనేక విషయాల్లోని దైవ చిత్తాన్ని అతిక్రమించి దేవుని ప్రభువుని క్రీస్తును అవమానపరిచి సిలువ వేసినటువంటి సంఘటనలు అనుకున్నాయి. అందుకే నేను పూర్వం దోషకుడిని, హింసకుడిని అని చెప్పి తానే ఒప్పుకొని ఇప్పుడు నేను దేవుని చేత తెలియక చేశాను కనుక దేవుని చేత కనికరించబడ్డానని ఆయన తిమోతి రాసిన పత్రికలో సాక్ష్యం ఇచ్చినట్టు లేఖనాలు ఆధారాలు ఉన్నాయి. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని శక్తిలో పాలుభాగస్తులు కావాలి. దేవుడు చూశాడు ఈ వ్యక్తి సాతాను శక్తిలో పట్టుగా మునిగిపోయాడు. క్రైస్తవులు హింసించడం, స్త్రీలను పట్టి చెరపట్టడం, ఈ దైవవాక్యాన్ని విరుద్ధమైన కార్యక్రమాలు చేయడం, యవనస్తులుగా ఉండేటప్పుడు వాక్యాన్ని వ్యతిరేకంగా తాను జీవించేది, ఇవన్నీ దేవుడు చూశాడు, ప్రభు చూశాడు. ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తములో, ప్రభు యొక్క ఏర్పాట్లో పౌలు గారిని ఉంచాడు కనుక అతని నెల సౌలును మార్చాలని కోరుకున్నాడు. ప్రత్యేక ఒక వ్యక్తి గురించి తాను దర్శించడం, తాను కనిపెట్టడం, తాను ఏ విధంగా బాధ్యత వహించడం ప్రారంభించాడు. ఇంకా దేవుడు పాదాలు ఒక రోజు తటస్థించింది. అతని ఇంకా పాపం పెచ్చు పెరిగిపోయింది, పూర్తిగా పాపం నిండిపోతున్న జీవితంలో. క్రైస్తవులు హింసించు ప్రత్యేక చట్టాన్ని అతను పొందుకోవాలి. దమస్కు పెట్టిన పొలిమేరలోనే దేవుడు దర్శించినట్లు ఇవన్నీ మనకు తెలిసిన సంగతులు. దేవుని శక్తిలోనికి దేవుడు నడిపించాలని కోరాడు. గుర్తుపెట్టుకో, మానవుణ్ణి సాతాను శక్తి కాదు, ఈ లోక సంబంధమైన శక్తులు కాదు, వాయుమండల దూతల శక్తులు కాదు, వాక్యమున విరుద్ధమైనటువంటి ధనశక్తి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి అమోహ శక్తులు కాదు, వీర పిశాచ శక్తులు అంతకన్నా కాదు, దైవకుల మత శక్తులు అంతకన్నా కాదు. ఏ శక్తి మానవుడిని పరిపాలించకూడదు. తాను చేసిన మానవుడు తానే పరిపాలించాలి. తన పవిత్రమైన అద్భుతమైన ప్రేమ కలిగిన పరిశుద్ధమైన ప్రణాళికలోనికి ఆ యొక్క పరిపాలనలోనికి రావాలి. అది దైవ చిత్తానుసరణ ప్రణాళిక. అందుకని సౌలును దేవుడు దేవుని చిత్తంలోనికి, దేవుని ప్రణాళికలోనికి, దేవుని యొక్క సంబంధమైనటువంటి శక్తిలోనికి నడిపించాలి. నిర్వీరులై, పూర్తిగా సాతానుకు బానిసలై, దైవ చిత్తాన్ని అతిక్రమించే పరిస్థితిలో ఉండి దేవుని సంకల్పాన్ని కోల్పోయినటువంటి, దేవుని రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితిలో ఎవరు ఉండకుండా దేవుడు ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా ఆయన సువార్తను వెలుగులోనికి తీసుకొచ్చాడు. సువార్త అన్నది ద పవర్ ఆఫ్ గాడ్. అంటే మంచి వార్తను పఠించడానికి ఎప్పుడు జంకకూడదు, మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. దాన్ని మనం ఏదో చేయకూడదు. మంచి విషయాన్ని, మంచి వార్తను, అందులో క్రీస్తుని కూర్చిన మాట శక్తివంతమైనది, విలువైంది కనుక, జీవము గలది కనుక ఆ మాటను ప్రకటించడానికి ప్రజలు ఆయుత్తపడాలి. బైబిల్ గ్రంథంలో ఆయుత్తపడాలి. నీ కలిగిందంత సమస్తమును అమ్మేనా, లేక నీ బట్టను అమ్మి నీ కత్తిని కొనుక్కోమన్నాడు. ఓ వ్యాపారస్తుడు తనకున్న సమస్తాన్ని అమ్మి ఆ మంచి ముత్యాన్ని కొనుక్కున్నాడు. అలాగే మనకున్న కొన్ని సమస్యలను అధిగమించి సువార్తలో పాలిపంపులు పొందాలి. ఎందుకంటే దేవుని శక్తిలో పాలిపంపులు పొందుతున్నావు. జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. దేవుని శక్తిలో నీకు పాలిపంపులు ఉంటేనే దేవుని రాజ్యంలో నీకు పాలిపంపులు ఉంటాయి. అయ్యో సువార్త పడించకుండా నాకు సమర్థించుకోవాలి. ఆయనకి అర్థమైంది, నేను దేవుని శక్తిలోకి వచ్చాను, సువార్త పడించకుండా ఉండలేను. ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ దేవుని యొక్క వాక్యం లేదో ఆ ప్రాంతాలు వెళ్ళి సువార్త పడించాలని ఆశను అందుకే తాను జీవితంలో కలిగి ఉన్నాడు. దేవుని శక్తిలోనికి మనం వెళుతున్నాం. నీకేది ఇష్టం? చీకట్లోనికి, లోకంలోనికి, పరిస్థితుల్లోనికి, బంధువర్గానికి, లోక సంబంధమైన రక్త సంబంధులు, ఈ శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యాలు, బంధుత్వాలు, ఇవన్నీ శాస్త్రం అనుకున్నాం కాదు. ఈ లోక పనులు, బాంధవ్యాలు శాస్త్రం కాదు. ప్రపంచం మొత్తం టెంపరీ. సువార్త పఠించు అనే పాదాలు దైవిక ఎంతో సుందరంటాడు పర్వతాల మీద. దేవుని శక్తిలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇది గుర్తు. నువ్వెవరికి దానం చేయట్లేదు, నువ్వెవరికి ధర్మం చేయట్లేదు, నువ్వేదో ఒత్తుకుతున్నా ఒక పిక్నిక్ మాదిరిగా ప్రపంచాన్ని చూడాలని వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టట్లేదు. నీ ప్రతి పైసాకి 100 రెట్లు దీవెన పొందుకునే దేవుని శక్తిలోకి ప్రవేశిస్తున్నావు.
Lay naho ya mehesina ora andar masiba. You are entering the power of God. దేవుని శక్తిలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. దట్ ఈస్ గాస్పల్, దట్ ఈస్ సువార్త. సువార్త అంటే చులకన భావం కానీ, చులకన అర్థం కానీ, 7-15 సార్లు తినేస్తుంటాడు, రమ్మని 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 విసుక్కోకు, దైవ చిత్తాన్ని కోల్పోతావు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. యు ఆర్ ఎంటరింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిలోనికి ప్రవేశిస్తున్నావు. దేవుని శక్తిని ఆవరించి ఉంటుంది, దైవ కృపని ఆవరించి ఉంటుంది, దైవ సన్నిధిని ఆవరించి ఉంటుంది. ఆ దైవిక శక్తిలోనికి ప్రవేశించి, గాస్పెల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ దైవ శక్తిని నువ్వు అనుభవిస్తావు. నీ ద్వారా యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని ఇతరులకు చాట చెప్పి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించే దైవిక ప్రణాళికలో నువ్వు నేను విజయవంతం చేయడానికి, ఆ దైవ సంబంధమైనటువంటి దీవెనలు నువ్వు పాత్రురాలు కావాలనే దేవుడు ఈ లోకానికి సువార్తను సిద్ధింపచేశాడు. సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, తాను సృష్టించిన ప్రతి మానవుడు దేనికి, పాపానికి, సాతానికి, లోకానికి, అలవాట్లకి, క్రియలకు, చెడుకు, దైవాక్యాన్ని వ్యతిరేకమైన బాంధవ్యాలకి ఏ పర్సన్ బానిస కాకూడదు. దైవ పుత్రుడుగా, దైవ పుత్రురాలుగా, దైవ బిడ్డలుగా జీవించి దైవ రాజ్యంలో ప్రవేశించి, దైవ శక్తితో కూడా, ఎక్కడ శక్తిని నువ్వు జీవితంలో దైవిక శక్తిని అనుభవిస్తే పరలోకం దేవుని శక్తిని బైబిల్ గ్రంథం చెప్తుంది. అది మాటలతో కాదు, దేవుని శక్తి అని 1 కొరింథీ 4:20 రాయబడింది. పరలోకం అంటే దేవుని శక్తి, మామూలు కూడా పరలోకం. దేవుని రాజ్యం గొప్ప శక్తి ఉంది. దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకో. సువార్త ప్రకటించడం అన్నా, సువార్త గురించి నువ్వు వెళుతున్నా, సువార్త గురించి నువ్వు ప్రయాసపడుతున్నా, సువార్తలో నీ వంతును పాలిభాగస్తులుగా నీ జీవితానికి తగినటువంటి స్థితిని ఇస్తున్నా, ఏదైనా నీ జీవితంలో సువార్త కొరకు నువ్వు చేస్తుంది, దేవుని శక్తిలోనికి ప్రవేశిస్తున్నావు. దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ శక్తిని అనేక మంది జీవితంలోకి నీవు విత్తుతున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని సువార్తని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ వర్క్ ఆఫ్ గాడ్. అది మనుషుల క్రియ కాదు, దేవుని క్రియ. దేవుడు ఆజ్ఞాపించిన క్రియ. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది సువార్త అంటే ద పవర్ ఆఫ్ గాడ్. దైవ శక్తిలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ పరలోక శక్తిలో ప్రవేశిస్తారు. పరలోక 1000 ఏళ్ల పరిపాలనా శక్తిలో ప్రవేశిస్తారు. పరలోక ఆశీర్వాదమైనటువంటి శక్తులోనికి ప్రవేశిస్తారు. దేవుని స్తోత్రం. అందుకే పౌలు భయపడి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఆ శ్రమ నాకు వద్దు. తెలుసో తెలియకో నేను ఒకప్పుడు దైవవాక్య వ్యతిరేకంగా జీవించాను, ఇప్పుడు నాకు వద్దు, నేను దైవ రాజ్య సంబంధం ఉండాలి అనుకున్నాడు పౌలు గారు. అందుకే ప్రాణాలు తెగించి సువార్త చేసిన సంఘటనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రెండవది గాస్పెల్ అండ్ సువార్త అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి చూద్దాం. మీరు దాన్ని చదివినడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలం యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందరి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారనై ఉన్నారను నదియే. That is a mystery of God. దేవుని మర్మం సువార్త. ఈ మర్మం ఒకప్పుడు ఇతరులకు ప్రకటించబడలేదు, తెలియలేదు. ఇప్పుడు దేవుడు సువార్తని ప్రకటించడానికి ఎన్నుకొని ప్రజల్ని, శిష్యుల్ని అయితేనేమి, భక్తుల్ని ఎన్నుకొని వారిని అనేక విధాలుగా సువార్తను ప్రకటింపజేసే పనిలోనికి దేవుడు దింపాడు. సువార్త పనిలోనికి వారిని పంపించాడు. ఆ తర్వాత అర్థమైంది పరిస్థితి. ఆది కాండలో ముందు దేవుడు అబ్రహాముకి చెప్పాడు, ఆయన కూడా సువార్త, అన్య జనులు ఆయన యందు దీవించబడాలనే సువార్తకు ముందుగా ఆయనకి ప్రకటించబడని గలతీ 3:8 రాయబడింది.
కనుక సువార్త మిస్టరీ ఆఫ్ గాడ్, దేవుని మర్మం అది. బైబిల్ గ్రంథం ప్రపంచంలోని వాక్యాన్ని వ్యతిరేకమైన సీక్రెట్స్ బోల్డ్ ఉంటాయి, ఆత్మకు వ్యతిరేకమైన సీక్రెట్స్ బోల్డ్ ఉంటాయి, ఈవెన్ కుటుంబాల్లోనే, సంఘాల్లోనే, సమాజంలోనే సీక్రెట్స్ బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ దైవ దృష్టికి వ్యతిరేకమైన తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చాలా విషయాలు. కానీ సువార్త ఎప్పుడు కూడా ఆ దేవుని మర్మం. బైబిల్ గ్రంథంలో పేతురుని ప్రభువు అడిగినప్పుడు, నన్ను గురించి లోకం ఏమనుకుంటుంది, నీవు బాప్తిస్మం ఇచ్చే యోహాను అని, ఏలియావని, ఇలాగా నేను ప్రవక్తవని, ఈ విధంగా నేను అనుకుంటుంది ప్రభా అంటే, మరి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు. సిమోను బరియోనా, ఇది నా పరలోక తండ్రి తప్ప నీకు రక్త మాంసాలు బయలుపరచలేదు. దట్ ఈస్ మిస్టరీ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రీస్తును ప్రజలు అనేక మంది తీసుకున్నారు. క్రీస్తు కూడా సువార్థికుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సువార్త ప్రకటించాడు. దేవుని కుమారుడిని ఇంట్లో ఉండి ఆయన ధూపదీప నైవేద్యాలు పొందలేదు. దేవునికి స్తోత్రం. ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్త వెలుగులోనికి అనేక మందిని నడిపించడానికి వచ్చాడు. స్వయంగా ఒక దగ్గర నేను చదివాను, నేను అందుకొరకే నేను వచ్చానంట. నేను సువార్త ప్రకటించు నిమిత్తం మాత్రమే నేను వచ్చాను. ఒక దగ్గర నేను స్పష్టంగా చదివాను అన్నమాట. చాలా అద్భుతం. అందుకొరకే నేను 4 పత్రికలో, ఎక్కడి దగ్గర పత్రికలో నేను చదివాను. చాలా అద్భుతం. నేను సువార్త ప్రకటించడానికి మాత్రమే నేను వచ్చాను అంటాడు. చాలా అద్భుతమైన విషయం అది. ఆయన సువార్తను ప్రకటించు నిమిత్తమే, అందు నిమిత్తమే నేను వచ్చాను. మీకు తర్వాత ఆ వాక్యం చూద్దురుగా నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా మంచి మాట దేవుని వాక్యం. అందుకొరకే నేను వచ్చాను, ఎందుకంటే సువార్త ప్రకటించు నిమిత్తమై నేను వచ్చాను అని ఆయన దైవికంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. నేను చెప్తాను. నేను దాన్ని నోట్ చేసుకున్నాను, ఎక్కడో పెట్టాను. దేవునికి స్తోత్రం. నేను మీకు చెప్తాను దేవుని యొక్క వాక్యం నుంచి, బైబిల్ గ్రంథంలో చాలా మంచి మాటది. నేను సువార్త ప్రకటించు నిమిత్తమే నేను వచ్చాను ఆయనే చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన సువార్త ప్రకటించాడు. సువార్త దేవుని మర్మం. ఈ దేవుని మర్మము అన్ని జనుల్లోకి వెళ్ళిపోవాలి. ఓన్లీ మామూలు యూదుల్లోనే ఉండిపోకూడదు. యూదులు ఎలాగైతే దేవుని అట్లా దైవ సంబంధమైన ఆశీర్వాదాలు పొందారో, అందుకే రాస్తాడు స్పష్టంగా. ఈ మర్మం ఏమనగా, అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు కావాలి. యూదులు అంటే గాడ్స్ బోర్న్ పీపుల్. నాకు ఇష్టమైన వనము యోధా వనము, యూదులు నాకు ఇష్టమైన వనం అంటాడు యెషయా. సువార్త దేవుని యొక్క మర్మం కనుక ఆ మర్మము సువార్త మొత్తం ప్రపంచం అంతా తెలియాలి. అందరూ ఈ సత్యం ఎరగాలి. 256 దేశాలు కానీ, 7 ఖండాల్లో కానీ, ప్రపంచం మొత్తం మీద 700-800 కోట్ల సుమారుగా ఉన్న జనాభా కానీ ఎవరో ఈ మర్మం తెలియకుండా ఉండకూడదు. అందరూ వినాలి, రక్షణ పొందాలి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే దైవిక కార్యం పొందుకోవాలి ప్రతి ఒక్కరు. దేవుడు అసలు మనుషుడిని దేవుడు ఎందుకు సృష్టించడం అర్థమైతే మనుషుడు మామూలుగా జీవించే పరిస్థితి ఉండదు. దేవుని స్తోత్రం. అందరూ దాన్ని గుర్తించు. 4:43 పాస్టర్. నన్ను కేవలము పిల్లల కనడానికే, ఓ సంసారం కుట్టడానికి, నా మటుకు నేను జీవించడానికే, ఏదో సంపాదించుకోవడానికే, నేను బాగుపడడానికే, నా కుటుంబాన్ని నిర్మించుకోవడానికి అన్న విధానం తప్ప ఎవరికి సరిగా కొన్ని విషయాలు అర్థం కాదు. దేవుడు మనని సృష్టించిందే ఒక ప్రత్యేక ఉద్దేశంతో మానవుని నిర్మించాడు. మన పోలికలు మనం మానవుని నిర్మిద్దాం అన్నాడు. ఆయన ఏ గుణాతిశయాలు కలిగి ఉన్నాడు, అలాంటి గుణాతిశయాలతోనే మానవుడు భూమి మీద సాక్షిగా తన రూపంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆదాము ద్వారా చాలా బాధపడ్డాడు. ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. అది క్రీస్తు ద్వారా దేవుడు సంపూర్ణ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం నెరవేర్చుకున్నాడు. కనుక సువార్త అన్నది దట్ ఈస్ మిస్టరీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మర్మం. ఆ మర్మం సృష్టి యావత్తుకి తెలిస్తే అందరూ ఏదైతే యూదులకు దేవుడు ఆశీర్వాదాలు దాచి ఉంచాడో ఆ సమస్త ఆశీర్వాదాలు కూడా అన్య జనులు అందరిలోనికి వెళ్ళిపోవాలి.
అన్ని జనులందరూ మానవుడు దేవుడి నుంచి కలిగాడు. హీ కేమ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి వచ్చాడు. ఆ దేవుడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ రాజ్య మర్మం తెలియాలి, దేవుడి స్వార్థం తెలియాలి, దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. నశించి నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. అందుకని దేవుడు సంపూర్ణ పంపించాడు. సువార్త అనేది వెరీ పవర్ఫుల్. ఇది వర్క్, అది చాలా అద్భుతమైన కార్యం. కనుక ఇది లోక 4:43 అండి. అండి ఇందాక ప్రభు మీరు అడిగారు కదా, లోక 4:43 అండి. చదవండి. ఆయన ఇతర పట్టణాల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పట్టుబడుతున్న వారితో చెప్పాను. ఉందండి, నేను తప్పు చెప్పలేదు కదా. లోక 4:43 పాస్టర్. నేను చదివాను. అయితే ఆ సందర్భానికి ఒక్కోసారి లేఖనం గుర్తురా. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ మర్మాన్ని మనం అర్థం చేసుకొని మనం ఇతరులకు ప్రకటించే భారం, బాధ్యత, ఆ స్థితిని దేవుడు మనకిచ్చాడు. దాంట్లో మనం సక్సెస్ కావాలి, సువార్త ప్రకటించాలి. పౌలు గారు అందుకే దివారాత్రాలు దేని లెక్క చేయలేదు. సువార్త కొరకు అన్ని తన్ను తానే వేయపరచుకున్నాను. రేపటి తన శరీరాన్ని, ప్రాణాత్మ జీవాన్ని, తనకున్న సమస్తం వేయపరచుకున్నాడు సువార్త నుంచి. సువార్త అంటే అంత గొప్ప కార్యం. యేసుక్రీస్తు నేను అందుకే పంపడితే దేవుని స్తోత్రం. ఆయన ప్రకటించాడు. మార్కు 1:15 మనం చదివితే ఆయన ప్రకటించాడు. మత్తయి సువార్త 3 దినాలు కొండ మీద ప్రసంగం చేశాడు. అందుకే 5వ అధ్యాయం. కనుక దైవ ప్రజలు సువార్త మర్మం నీకు తెలిసిన దేవుడు నీకు బయలుపరిచిన మర్మాన్ని తోటి వారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. నీకు తెలియకుండానే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకొని మారు మనసుతో కూడి నిజమైన దైవ దృష్టికి యోగ్యమైన బాప్తిస్మం తండ్రి కుమార పరచడం పొందుకుంటే, నువ్వు బాప్తిస్మం పొందుకున్న రోజున బైబిల్ గాను గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ పవర్ ఎలాగైతే భుజం మీదకి ఆయనకు వచ్చిందో మన మీద కూడా దేవుని రాజ్య భారం అలా వచ్చింది. దేవుని రాజ్య భారం ఆ క్షణం నుండే నీకు ఆ దేవుని రాజ్య భారం మీదకి వచ్చింది, భుజం మీదకి. ఇంకా రాజ్య భారంతోనే మనం జీవించాలి. మనం బ్రతకాలి, మరొకరిని బ్రతికించాలి. మనం మండుతూ ఉండాలి, మరొకరిని మండించాలి. మనం క్షేమంగా ఉండాలి, ఇంకొకరు క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అది దైవ ప్రణాళిక, క్రైస్తవుని యొక్క దైవిక బాధ్యత. ఇది గుర్తెరగాలి. నువ్వు దేవుని మర్మాన్ని తెలుసుకున్నావు కనుక, నువ్వు ఆ మర్మం ద్వారా రక్షింపడ్డావు కనుక అది తోటి వారికి ప్రకటించాలి. అది దేవునికి స్తోత్రం. యూదులు ఏదైతే పొందుకున్నారో ఆ దైవిక సమాన వారసత్వాన్ని అంతా కూడా దేవుని రాజ్యమే కానీ, బతుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు కానీ, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యమే కానీ, ఏదైనా ఆయన అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదం, ఆయన అనుగ్రహించిన ప్రతి స్థితి అది అన్ని జనులు పొందుకోవాలి. సృష్టి అంతా తన బిడ్డలే, యావత్ సృష్టి అంతా కూడా తన బిడ్డలే. కాబట్టి పరిస్థితులు బట్టి సాతాను రాజ్యంలోనికి, సాతాను బంధకాల్లోనికి వెళ్ళిపోయారు. తిరిగి వారిని ప్రభు దగ్గర రప్పించడమే స్వార్థ. దేవుని స్తోత్రం. స్వార్థ చెప్పి తిరిగి వారిని ప్రభు దగ్గర రప్పించాలి. అది మూడో విషయాన్ని చూద్దాం. తండ్రి మీకు మహిమ. ఎఫెసీయులు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చూద్దాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తను సృష్టించిన దేవుని యందు పూర్వకాలమును మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చుని ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించాను. That is the wealth of Christ. క్రీస్తు యొక్క ఐశ్వర్యం. ప్రైజ్ గాడ్. సువార్త క్రీస్తు ఐశ్వర్యం. క్రీస్తు ఐశ్వర్యములో పాలుపం పొందుతున్న సంఘం. ఆయన యేసు రక్తంలో కడబడ ప్రతి దేవుని బిడ్డ
క్రీస్తు ఐశ్వర్యంలో పాలు పొందుతున్నాడు. ఎంత ధన్యత ఏమండి. మన తండ్రి ఆస్తికి మనం వారసు అవుతాం కదా. అలాగనే దేవుని వాక్యాన్ని బట్టి క్రీస్తు ఐశ్వర్యంలో పాలు భాగస్థం చేస్తున్నాడు. అది దైవికమైన మహిమైశ్వర్యం. అది ఆ మహిమైశ్వర్యంలో మనని పాలు భాగస్థం చేస్తున్నాడు యేసయ్య. ఎంత ధన్యత. మట్టి వంటి వాడిని, ఎందుకు పనికిరాని భయంకర పరిస్థితి ఉన్నవాడు జీవితాల్ని దేవుడు తన మహిమైశ్వర్యానికి వారసులుగా మనం చేసి దానిలో పాలుభాగస్వం చేస్తున్నాడు అందరినీ. ఈ మహిమైశ్వరం స్వార్థ అనే మహిమైశ్వరం కావాలా? మట్టి వంటి పనులు, మట్టి క్రియలు, మట్టి ఆలోచనలు, మట్టి ఉద్దేశాలు, ఈ మట్టితోనే జీవితం గడిపేస్తాం. ఎంతసేపు జీవితం, సంసారం, భర్త, భార్య, పిల్లలు, కుటుంబం, ఇవి అవి సహజం. బతినంత కాలం ఈ బాంధవ్యం సహజం. కానీ దాంతోనే మన జీవితం ముడిపడకూడదు కదా. మనకంటూ సర్వశక్తుల దేవుని కృప, దేవుడు మన నడిపించేవాడు, ప్రేమించేవాడు లేకపోతే ఈ రోజు ఆ బంధాలు ఉండవు కదా. ఉండవు. దేవుడే కదా దైవిక బాంధవ్యాన్ని ఏర్పరిచింది. భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం, సంసారం అని ఆ దైవిక అదే బాంధవ్యం, అదే జీవితం అనుకోవడానికి లేదు కదా. దేవుని స్తోత్రం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ప్రకటించడానికి కావాల్సిన కొన్నిసార్లు శక్తి, నిస్సత్వ, బలహీనతలు, అనారోగ్యం రకరకాలుగా ప్రజల్ని పీడిస్తాయి సహజం. ఒక మంచి పని చేసినప్పుడు దానికి ఉన్నటువంటి పరిస్థితులు, కొన్ని అనుకూలతలు తక్కువ. ఒక చెడుకి, అదే మీరు పెళ్లికి వెళ్ళండి, ఇమీడియట్ గా మీకు అన్ని పరిస్థితులు ఏర్పడతాయి. లేని సత్తు తెచ్చుకొని, శక్తి తెచ్చుకొని తప్పని పెరిగిపోతారు. ప్రపంచం అది, సహజం అది. అమ్మో ఏమనుకుంటారు ఏంటో. మన పెళ్లికి వాళ్ళు వచ్చారు కదా, మన కార్యక్రమాలకు వాళ్ళు వస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ కార్యక్రమానికి, వాళ్ళ పెళ్లికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? మరి ఆ సత్తు నీకు ఇప్పుడు ఎలా వచ్చింది? ఎలాగ నీ నిస్సత్వం అంతా పోయి, నీ యొక్క నీరసం పోయి బలం ఎలా పొందించుకున్నావు? బలహీనమైన శరీరానికి మంచి బట్టలు వేసుకొని అందం కనిపించాలని చక్కగా పెడుతుంటాం కదా. అదే దైవ కార్యక్రమం అనగానే నాకు కొంచెం అవదండి. సహజమైన ధోరణిగా మనం చూపిస్తుంటాం. నాకు కొంచెం అవదండి, నాకు బాగోలేదు. ఇది యథార్థంగా జరుగుతున్న సంఘటన. మనకి కాదు, యావత్ సృష్టిలో జరుగుతున్న దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకొని ప్రభుని అడగండి, నా చివరి ఊపిరి వరకు నీ రాజ్య సువార్తలో ఉంటాను తండ్రి. ఆ శక్తి నీవేనయ్యా. శక్తి మంద కాదు. ఈ బాడీ అయింది. ఈ బాడీని ఎక్కడ ఎలా వాడుకోరు ఆయనకు తెలుసు. ఆయనే లేపుతాడు దీన్ని. క్రైస్తవ బలహీనమైన దాన్ని విత్తుతున్నాం, బలమైనదిగా దేవుడు లేపుతాడు. దేవుడు మన జీవితాన్ని కొన్నిసార్లు బలహీన అవుతాం, శరీరంలో రక్తమాంసాలుతున్నాం, దేవుడే బలాన్ని ఇస్తాడు. ఆయన ప్రకటించడానికి శక్తిని ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడు సువార్తకు వచ్చాడు. రక్షణ లేదు, మారు మనసు లేదు, ఏమి లేదు. ఏదో భార్య ప్రోద్బలంలో వచ్చాడు. బాధ కలిగింది, భయంకరమైన బాధ కలిగింది. చంపేశాడా? లేదు. అందరి ప్రార్థన ద్వారా, దేవుని మహాకృప ద్వారా ప్రభాతాన్ని స్వస్థపరిచి క్షేమంగా విశాఖపట్నం తీసుకొచ్చాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. సిగ్గుపడనివ్వడం. దేవునికి స్తోత్రం కనుక బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాం. దేవునికి మహిమ. అడవిలో జంతువులు, ఎన్ని రకాలు జంతువులకి ఎన్ని రకాల వ్యాధులు, రోగాలు, బాధలు ఉంటాయి. దేవుడే తన కృపా కనికరంతో వాటిని బాగు చేస్తున్నాడు. అలాంటిది తన పోలికలో, తన కొరకు, తన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, తన చిత్తము నడిపించకూడదు, మన దేవుని రాజ్యాన్ని వాసం చేయడం కొరకు మన నిర్మించి మనని ఆశీర్వదించిన దేవుడు మన విడిచిపెడతాడా? పౌలు, నువ్వు రోమాలో, యెరూషలేములో ఎలా సువార్త పఠించావు, రోమాలో కూడా అలాగే సువార్త పఠించుంది. నువ్వు వెళ్ళు, నా జన్మకు ఉన్నారు, నీకు నేను సాయం చేస్తాను, వెళ్ళు. నరకూతుడా, ఎక్కడికి అడవు బ్రహ్మజముడు అంటే అలాంటి
భయంకరమైనటువంటి చెట్ల మధ్యకి, బలురక్క చెట్ల మధ్యకి, భయంకరమైన ప్రజల మధ్యకి నేను రాత్రి వంటి ఉదయం గల మనసుద్దరికి నేను పంపిస్తాను. వాళ్ళు వినకపోయినా నేను చిక్కుముక్కు రాత్రి వల్ల చేస్తాను. వెళ్ళి స్వార్థ నడిచు. నేను లోక సముద్రం దగ్గర కథ భయంకరమైన వ్యక్తులు వాళ్ళ దగ్గర వెళ్ళి దేవుని వాక్యం చెప్పు. వారు వినకపోయిన నువ్వు చెప్పే వెళ్ళు. నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించుకో అన్నాడు దేవుడు. యేసుకెళ్తూ నరపుత్రుడు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాడు కనుక నేను పలానా ప్రజలు కరెక్ట్ గా నువ్వు సేఫ్టీ మధ్యలో ఉంటావు ఎక్కడ కాదు. కనుక దేవుడు మన సిగ్గు నొందనెవడు యేసుకెళ్ళని కాపాడి దీవించి సువార్త ప్రకటించేసి క్షేమంగా నడిపించిన దేవుడు మనకి సర్వశక్తి దేవుడు కదా. ఆయన మనకు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకృతిగా ఉన్నాడు. ఆయన మనం ఎప్పుడు విడిచిపెట్టడు. కనుక మనం మనమే ప్రార్థన చేద్దాం. ఇప్పుడే ఒకవేళ సువార్తను ఆటంకపరచాలనికి బలత వస్తే యేసు నామలో ఈ బలహీతను గర్తిస్తాను. ఇప్పుడే నన్ను ముట్టి బాగు చేసి నా బలహీతలో నాకు శక్తినివ్వండి. పౌలు భయపడకు, నా కృప నీకు చాలు, నీ బలహీనత అంది నా శక్తి పరిపూర్ణం అవుతుందని పౌలు గారితో ప్రభు మాట్లాడాడు. బైబిల్ చెప్తుంది ఆయన నిజమైనది, ఆర్టిఫిషియల్ కాదు. దేవునికి స్తోత్రం. సువార్తమైన శక్తి నువ్వు అనుభవిస్తేనే తోటి వారికి చెప్పగలవు. ఆ సువార్త దైవిక ఆశ్రయం అనుభవిస్తేనే తోటి వారికి చెప్పగలవు. నీ దగ్గర అనుభవం లేకపోతే నువ్వు వేద పొడి మాట చెప్పినా వినడానికి ప్రజలు వెరివాడు కాదు. గుర్తుపెట్టుకో. దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా సువార్త అనగానే ఉరకలు వేయాలి. ఉదయం నా తండ్రి పనికి వెళుతున్నాను, నా తండ్రి ఇంటి పనికి వెళుతున్నాను, నా తండ్రి రాజ్య పనికి వెళుతున్నాను, నేను ఎవరి దగ్గర కాదు. దేవునికి స్తోత్రములు కలుగును కాక. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు నా ప్రార్థనలని అందరికీ ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరంగా, ఆరోగ్యపరంగా పరిస్థితులను అనుకూలపరచునన్నా అని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక డబ్బు ఉంటే సరిపోదు, దానికి ఆరోగ్యం కూడా కావాలి. ఆరోగ్యం మాత్రమే సరిపోదు, దానికి డబ్బు కావాలి. ఇలాగ ముడిపడి ఉన్నాయి సంగతులు. కనుక దేవుని పాదాల దగ్గర ఏ కారణం చేత బలం అవుతుంది, నువ్వు బలం పుంజుకొని బలం తెచ్చుకొని ఈ జనువలే దేవుని రాజ్య పనికి ఉపక్రమించు. ఊరికే దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఎంతవరకు ఆయన పాదాల దగ్గర ఎప్పుడు ఇన్ని బృందాలతో వెళ్ళాను. 50 మంది, 70 మంది, 80 మంది ఇలాంటి బృందాలతో వెళ్ళాను. ఏ రోజు సిగ్గుపరచలేదు. నన్ను గాని, నాతో వచ్చిన బృందానికి గాని ఏ రోజు కూడా దేవుడు సిగ్గు కలగలేదు. ఆయన కృపతో క్షేమంతో వెళ్ళి క్షేమంతోనే తీసుకొచ్చాడు. యేసయ్య మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. అలా వ్యానులతో ఆయన ఉన్నాడు. ఈవెన్ డ్రైవర్లు కూడా పట్టుకొని ఉంటాడు. దేవునికి స్తోత్రం. డ్రైవర్లు కూడా తమ శక్తితో కాదు, దేవుని శక్తిని వాళ్ళు డ్రైవ్ చేయాలి. మనతో వచ్చిన డ్రైవర్ సైతం ఆ దేవుడు కృపించేస్తాడు. పిల్ల పాపలతో వారు దీవించబడతారు. బైబిల్ గ్రంథంలో ఉందయ్యా సువార్త, ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త ద మిస్టరీ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మర్మం. సువార్త అంటే సాధారణ కాదు, అది క్రీస్తు యొక్క మహిదేశ్వరి. ఆ ఐశ్వర్యంలోకి అందరినీ పాలిబాగు చేసిన బాధ్యత మనకు ఉంది. ఈరోజు మనం సువార్త పెడుతున్నాం, అది క్రీస్తు ఐశ్వర్యంలో మనకి పాలిపంపులు దేవుడు దయచేసాడు. దేవుని స్తోత్రం. సువార్తకి ఇంత అద్భుతమైనటువంటి అర్థం, భావం అన్ని ఉన్నాయి. సువార్త అంటే మామూలు సంగతి కాదు. దేవునికి మహిమ కలుగుతుంది. అంచేత సువార్తలో బాధ్యత కలిగి, భారం కలిగి మన జీవితాలను అర్పించుకొని మనం పాలుపంపులు పొందాలి. దేవుని స్తోత్రం కాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు తన మాటలు ఇంకా ఉన్నాయి, తర్వాత మళ్ళీ చెప్తాను.